అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. తొంటి నొప్పి అంటే హిప్ పెయిన్, ఇది పిల్లల్లో కూడా చాలామందిలో చూస్తూ ఉంటామండి. అండ్ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళతో కనుక పోలిస్తేనండి, ఈ పిల్లల్లో వచ్చే తొంటి నొప్పికి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, అంటే ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకు అంటే కంపేర్డ్ టు అడల్ట్స్ అండి, మనం కనుక ఈ పిల్లల్లో వచ్చే తొంటి నొప్పిని కనుక ఏమాత్రం చిన్న తప్పిదం ద్వారా మనం ఇగ్నోర్ చేసినా, అంటే నెగ్లెక్ట్ చేసినా, అంటే దాని గురించి పట్టించుకోపోయినా, వాళ్ళకి ఈ హిప్ జాయింట్లో ఉండే ఈ బాల్కి రక్త ప్రసారానికి ఇబ్బంది అవుతుంది. అండ్ దాని యొక్క గ్రోత్ అంటే ఎదుగుదలకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఎప్పుడో అందరికీ రొటీన్గా చూసే ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదల సమస్య అనేది 60-70 ఏళ్ళకి కనుక మనం పెద్దవాళ్ళలో చూస్తే, ఇలా కనుక తొంటి నొప్పి అనేది పిల్లల్లో కనుక ఏమాత్రం మనం నెగ్లెక్ట్ చేసినా, వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడో వచ్చే ప్రాబ్లము 30 years 40 yearsకే డెవలప్ అయిపోద్దండి. అంటే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం దీన్ని. అండ్ దీనివల్ల ఏంటంటే మేము ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాము దట్ ఈ కొంచెం చిన్న వయస్కుల వాళ్ళలో కూడా ఈ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ డెవలప్ అయిపోతే కనుక వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్స్ చేయాల్సిన అవసరం, అంటే తొంటి కీలు మార్పిడి చేయాల్సిన అవసరం పెరగడం అనేది చూస్తున్నాం. ఇది ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూసేవాళ్ళం ఈ టైప్ ఆఫ్ డిసీజెస్, అంటే జబ్బులు ఇలాంటివన్నీ. కాకపోతే ఈ మధ్యకాలంలో అంటే గత ఒక 10 to 20 yearsగా సేమ్ ప్రాబ్లమ్స్ మన ఇండియన్ సినారియోలో, భారతీయలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. సో ఇవాళ నేను ఈ యూట్యూబ్ వీడియోలో స్పెసిఫికల్లీ ఈ హిప్ పెయిన్ ఇన్ చిల్డ్రన్ అంటే పిల్లల్లో వచ్చే తొంటి నొప్పికి ముఖ్యమైన కారణాలు ఏంటి, అండ్ దీన్ని అంటే ముందస్తు జాగ్రత్తలతోనే మనం ఎలా కనిపెట్టగలం, అండ్ దీని గురించి మరిన్ని వివరాలను మాట్లాడుకుందాము. కొత్త వాళ్ళు ఎవరినుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇన్ టు ద మెయిన్ టాపిక్ అండి. ఈ పిల్లల్లో ఈ తొంటి నొప్పి సమస్యకి ఒక 6 మెయిన్ రీజన్స్ ఉంటాయండి. అండ్ నేను ఒక్కొక్క రీజన్ గురించి కొంచెం వివరంగా చెప్తాను, అంటే ఈ డిసీజెస్ గురించి. ఫస్ట్ రీజన్ అండి, ట్రాన్సియంట్ సైనోవైటిస్ ఆఫ్ హిప్ జాయింట్. ఇదేంటంటే పెద్ద సీరియస్ జబ్బేం కాదు. ఇదేంటంటే ఒక్కొక్కసారి పిల్లలు లెగిసిన వెంబటే అమాంతం ఒకరోజు వాళ్ళు హిప్ పెయిన్ అంటే తొంటి కీలు నొప్పి అండ్ కుంటటం మొదలు పెడతా ఉంటారు. అండ్ వాళ్ళని రీసెంట్గా హిస్టరీ ఏంటి అని అడిగితే ఒక కోల్డ్, కాఫ్ అండ్ రీసెంట్గా ఏదో జలుబు అట్లాంటివి ఏదో చెప్తూ ఉంటారు. అండ్ ఒక వైరల్ ఫీవర్ కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో దీనికి బాడీ ఎందుకు ఇట్లాగా అవుతుంది అని అంటే, ఇది ఒక ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అండి. అంటే మనకి వైరస్ని పోరాడేందుకు మనకి బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఒక్కొక్కసారి మన ఒంట్లో ఉండే అవయవాలు అంటే మెయిన్లీ హిప్ జాయింట్ చుట్టూ ఉండే క్యాప్స్యూల్ మీద యాక్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఒక రకమైన ట్రాన్సియంట్ అంటే టెంపరీ రియాక్షను. దీన్ని పెద్ద మనం ఏంటంటే మెడికల్ ప్రాబ్లం, సీరియస్ మెడికల్ ప్రాబ్లం అయితే కాదు, సింపుల్ పెయిన్ కిల్లర్స్ను పారాసెటమాల్తోనూ అండ్ కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి. అండ్ ఈ ట్రాన్సియంట్ సైనోవైటిస్ అనేది ఇట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం. ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం అయితే ఏమీ కాదండి. ఇది మోస్ట్ కామన్లీ మేము చూసేది. ఇంకా సెకండ్ రీజను ఇన్ఫెక్షన్, అంటే దీన్ని మనం సెప్టిక్ ఆర్థరైటిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటామండి. ఇది జనరల్లీ మేము చూసేది ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. అంటే కొంతమంది పిల్లలు సరిగ్గా తినకో, లేదంటే రీసెంట్గా ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్, సీరియస్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతా ఉన్నప్పుడు వాళ్ళు దే కంప్లైంట్ ఆఫ్ హిప్ పెయిన్, ఈ తొంటికి నొప్పి గురించి కంప్లైంట్ చేస్తా హై గ్రేడ్ ఫీవర్తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. అలాంటప్పుడు మనం ఫస్ట్ పాసిబిలిటీ మేము పరిగణనలో తీసుకునేది సెప్టిక్ ఆర్థరైటిస్ ఆఫ్ హిప్, అంటే ఇన్ఫెక్షన్ ఇన్ ద హిప్ జాయింట్. అంటే హిప్ జాయింట్లో పస్ చేరటం అంటే చీమ్ పట్టడం అండి. ఇది చాలా సీరియస్ కండిషన్ అండి. డెఫినెట్లీ దాన్ని ఎర్లీగా గుర్తించాలి ఒకటి. రెండోది, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ వెరీ అగ్రెసివ్లీ. అంటే ఏదో చిన్న చిన్న మాత్రలతో తగ్గదు. డెఫినెట్లీ దానికి హయ్యర్ యాంటీబయాటిక్స్ అనేవి పెట్టాలి, లేదంటే సర్జికల్ డెబ్రైడ్మెంట్ అంటే ఓపెన్ చేసి సర్జరీ చేసి పస్ మొత్తం క్లియర్ చేసి దాన్ని క్లీన్ చేయకపోతే అన్నెసరీగా హిప్ జాయింట్ అనేది పూర్తిగా పాడైపోయి
మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా థర్డ్ రీజను జువెనైల్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అందరికీ తెలిసిందేనండి, కీళ్ళవాతం. ఈ సమస్య ఏంటంటే జనరల్లీ మనం ఒక 30 years 40 yearsలో ఉన్న పెద్దవాళ్ళకి చూస్తూ ఉంటాం. కాకపోతే కొన్ని రేర్ సందర్భాల్లో ఇది పిల్లల వయసు నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 10 years నుంచి 12 years నుంచి పిల్లలను కొంతమంది చూస్తూ ఉంటాం. సో అదే కీళ్ళవాతం మనకు కనుక చిన్న వయసు నుంచే స్టార్ట్ అయితే దాన్ని జూనియల్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటామండి. అండ్ ఇది ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళకి అండ్ హిప్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం క్లినికల్ పిక్చర్ అనేది పెద్దవాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ దీన్ని ఎర్లీగా గుర్తించి మనం ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వటం సాధ్యపడుతుందండి. ఇంకా ఫోర్త్ రీజను హిప్ డిస్ప్లేసియా అంటాం. ఇది ఏంటి అంటే హిప్ జాయింట్లో మనం ఇది గమనిస్తే ఇది ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్ అండి. అంటే సాకెట్ అనేది ఉంటుంది, అందులో హిప్ జాయింట్ బాల్ ఉంటుంది. ఈ సాకెట్లో ఈ బాల్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాకపోతే కొంతమందిలో ఈ చుట్టూ ఉండే క్యాప్స్యూలు, లెగమెంట్స్, ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా బాగా లూజ్గా ఉంటాయి. అలాంటి వాళ్ళ పిల్లల్లో ఈ హిప్ జాయింట్ బాల్ అనేది బయటకు జరగటం జరుగుతుందండి, బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి చిన్న పిల్లల్లో, అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లోనో లేదంటే సంవత్సరం పిల్లల్లోనో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కనుక అది మనం ఆ టైంలో కనుక గుర్తించలేదు అనుకోండి, కొంచెం 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినప్పుడు పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉంటారు. అంటే లేట్ ప్రజెంటేషన్ అంటాం దాన్ని. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ హిప్ డిస్ప్లేసియా అనే ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలండి. ఎర్లీగా గుర్తిస్తే చాలా మంచిది అండ్ దానికి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మీరు కనుక ఎంత లేట్ అయితే కనుక ఈ బాల్ యొక్క ఎదుగుదల, దాంతోపాటు సాకెట్ యొక్క ఎదుగుదల కూడా చాలా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఈ హిప్ జాయింట్ యొక్క స్ట్రక్చర్ అంటే ఎనాటమీ మారిపోయి వాళ్ళకి ఫ్యూచర్లో ఏంటంటే త్వరగా ఆర్థరైటిస్ అంటే అరుగుదల అనేది త్వరగా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఈ హిప్ డిస్ప్లేసియా అనేది ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో చూసేవాళ్ళం. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇండియన్స్ అంటే భారతీయుల్లో కూడా చాలామందిలో చూస్తున్నాము. అండ్ మనం దీని గురించి తెలుసుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. ఇంకా ఫిఫ్త్ ప్రాబ్లము పెర్తీస్ డిసీజ్. పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నామండి ఇదే. ఏ విధంగా అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత మనకి ఈ హిప్ జాయింట్ బాల్కి కనుక రక్తస్రావం అంటే రక్త ప్రసరణ తగ్గితే దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటున్నాం కదా. అంటే ఈ బాల్కి రక్త ప్రసరణ తగ్గితే స్లోగా బాల్ క్షీణించి ఆ బోన్ అంతా చచ్చిపోయి అండ్ బాల్ యొక్క షేప్ మారిపోతుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే ఏవిఎన్ అంటున్నామో చిన్నపిల్లల్లో దీన్ని పెర్తీస్ డిసీజ్ అంటామండి. అంటే బాల్కి కారణం అయితే ఎవరికి తెలియదండి. బట్ కొంతమందిలో బాల్కి ఈ హిప్ జాయింట్ బాల్కి కనుక బ్లడ్ ఫ్లో తగ్గిపోతే స్లోగా ఈ బాల్ యొక్క షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే స్లోగా బాల్ షేప్ మారిపోయి వాళ్ళకి ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం జనరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి యాజ్ డాక్టర్స్ హౌ వీ డీల్ విత్ ఇట్ అంటే మేము ఎట్లా ట్రీట్ చేస్తామంటే యాజ్ సచ్ బ్లడ్ ఫ్లో పెరగడానికి అయితే పెద్ద మనం చేయగలిగింది మందుల ద్వారా ఏమీ లేదండి. కాకపోతే వాళ్ళని ఏంటంటే కొంచెం ఈ హిప్ జాయింట్ బాల్ని లోపల సాకెట్లో ఉంచేందుకు మనం కొన్ని మెజర్స్ ఉంటాయి, అంటే కొన్ని ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ మెథడ్స్ ఫాలో అయ్యి ఈ హిప్ జాయింట్ బాల్ని సాకెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తాము. సో దట్ ఆ సాకెట్లో ఉన్నంత వరకు ఆ హిప్ జాయింట్ బాల్కి కొంతవరకు బ్లడ్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. సాకెట్ బయటకు వస్తే మాత్రం బ్లడ్ సప్లై ఆగిపోతుందండి. సో ఆ సాకెట్లో ఉన్నంత వరకు కొంతవరకు బ్లడ్ సప్లై అనేది వస్తూ ఉంటుంది. సో ఎంతో కొంత ఆ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది అండ్ పిల్లలు స్లోగా మంచిగానే ఎదుగుతూ ఉంటారు. కొన్ని కేసుల్లో మాత్రమే దే గో అవుట్ ఆఫ్ ద వే. అంటే కొన్ని కేసుల్లో మనకి ట్రీట్మెంట్ అనేది కొంచెం ఆల్టర్ అయిపోయి కొంతమంది ఎర్లీగా హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుందండి. ఇంకా లాస్ట్ ప్రాబ్లమ్ అండ్ సిక్స్త్ ప్రాబ్లమ్ అండి స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎపిఫైసిస్ SCFE ప్రాబ్లం అంటాం. అంటే ఇక్కడ ఒక గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుందండి. అంటే ఈ బాల్ యొక్క పరిమాణం అంటే డయామీటర్ పెరగడానికి ఈ గ్రోత్ ప్లేట్ నుంచి కణాలు అనేవి స్లోగా అంటే కొత్త ఎముక కణాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి కదా. సో ఆ గ్రోత్ ప్లేట్ దగ్గర కనుక ఫ్రాక్చర్ అయితే దాన్ని SCFE ప్రాబ్లం అంటామండి. అంటే స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎపిఫైసిస్
అని అంటాం. ఇది ఎవరిలో వస్తుంది అని అంటే కనుక, మనం కొంచెం బరువు ఉన్న పిల్లలు ఉంటారు, అండ్ కొంతమంది ఏంటంటే కొన్ని ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల లేదంటే ఇంకే మెటబాలిక్ డిసీజెస్ వల్ల వాళ్ళు కొంచెం స్థూలకాయంతో ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ ఇంజరీ, అంటే చిన్నపాటి దెబ్బ వల్లే వాళ్ళకి హిప్ జాయింట్లో కనుక నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల్ని మనం చూసిన తర్వాత యాజ్ డాక్టర్స్ వీ షుడ్ సస్పెక్ట్, అంటే ఫస్ట్ మేము ఒక ఎక్స్రే తీయించి వాళ్ళని స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎపిఫైసిస్ ఏమైనా ఉందా, అంటే గ్రోత్ ప్లేట్ దగ్గర ఫ్రాక్చర్ ఏమైనా అయిందా అని మనం ఫస్ట్ సస్పెక్ట్ చేస్తామండి. అండ్ ఇది యాక్చువల్లీ ఓ ట్రీటబుల్ ప్రాబ్లమేనండి. దీనికి పెద్ద మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆ ఫ్రాక్చర్ని కనుక ట్రీట్ చేయగలిగితే వాళ్ళ గ్రోత్, ఆ హిప్ జాయింట్ బాల్ యొక్క గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది. అండ్ వాళ్ళని కొన్ని మెడిసిన్స్తో కూడా మనం తగ్గించగలమండి. సో మీ కిడ్, అంటే మీ పిల్లవాడు కనుక ఒక హిప్ జాయింట్ పెయిన్, అంటే 20 కీలు దగ్గర నొప్పి కనుక చెప్తుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ రెడ్ ఫ్లాగ్ సైన్ అండి. అండ్ ఇట్ ఈస్ టైమ్ టు మీట్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. నెవర్ నెగ్లెక్ట్ హిప్ జాయింట్ పెయిన్ ఇన్ ఏ చైల్డ్. సో మా దగ్గరికి వస్తే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాము, తర్వాత ఆ కిడ్నీ క్లినికల్లీ ఎగ్జామిన్ చేస్తాము, అంటే మూమెంట్స్ అనేవి ఎలాగున్నాయి, అండ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటాము, అవన్నీ పరిగణనలోకి తీసుకుని విల్ గెట్ హిమ్ అన్ ఎక్స్రే డన్, ఒక ఎక్స్రే తీస్తాము, అండ్ కొన్ని ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి. అవసరమైతే కనుక లాస్ట్ స్టేజ్లో ఎంఆర్ఐ అనేది కూడా తీయించుకోమని చెప్తాము. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని నేను చెప్పిన మోస్ట్ కామన్ 6 రీజన్స్లో ఎందులో కొందరు మీ హిప్ జాయింట్ పెయిన్ అనేది ఫిట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ట్రీట్మెంట్ అనేది రాయటం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే, వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్. ఈ 20 కీలు నొప్పి అనేది చిన్నపిల్లలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయని విషయం అండి. అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి మంచి రిజల్ట్స్ అనేవి, అంటే ఫలితాలు అనేవి దొక్కుతాయి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై, మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.